పట్టణంలోని రాజవీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు తెలుగంగ వ్యవసాయాధికారిని ఉషారాణి మాట్లాడుతూ మహిళా సాధికారత వైపు మనం అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళలో ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలన్నారు. ఆ ఆశయాలు సాధించాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలని, మహిళలకు దుర్వినియోగం కాని స్వేచ్ఛ ఉండాలని తెలిపారు. అప్పుడే తమ ఆశయాలను ఆదర్శాలను అమలు చేయగలుగుతారని ఆమె వివరించారు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మన ఆత్మవిశ్వాసం కూడా సన్నగిలకుండా జాగ్రత్తగా సంసారం జరుపుకుంటూ రావాలి. మహిళలకి ఎప్పుడూ చాలామంది ఏదో స్పెషల్గా అధికారం కావాలి అని అంటుంటారు. అధికారం అనేది ఏమి ఉండదు, మన మనసులో ఉండే ఫీలింగే మనకి ఎవరో ఇచ్చేది కాదు, నీకు నువ్వే తెచ్చుకోవాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే తెలుగులో మహిళా సాధికారత అంటారు. మహిళా సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? మనలో మనకు కాన్ఫిడెన్స్ ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే అదే సాధికారత. మనం కరెక్ట్గా ఉన్నాము, కరెక్ట్గా చేస్తున్నాం అంటే మనల్ని ఎవరు అడ్డు చెప్పేవాడు. మనలో లోపాలు కానీ ఏదైనా బుద్ధి పొరపాటు ఉంటేనే ఎవరైనా అడ్డం చెప్తారు. కాబట్టి వీలైనంత వరకు మనలో లోపాలు లేకుండా సరిదిద్దుకుంటూ ఆ కుటుంబాన్ని చైతన్యవంతంగా నడిపించుకుంటా, ఆర్థికంగా సహాయం చేస్తూ, పొదుపుగా ఉంటుంది. మీరు మీ కుటుంబాల వృద్ధిలో తెచ్చుకుంటే అది సమాజానికి చేసే పెద్ద సేవ. తర్వాత మన ఇంట్లో కూడా మగ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, టీనేజ్లో పిల్లలు ఉంటారు. వాళ్ళు చక్కగా పెంచి సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి, మనం ఏం చేస్తే కరెక్ట్, ఏం చేస్తే కరెక్ట్ కాదు అనేది చాలా చక్కగా వాళ్ళకి వివరించగలిగితే మన బాధ్యత మనం పూర్తి చేసుకున్నట్టు. ఎక్కడో బయటికి వెళ్ళి సమాజం సేవ చేయలేకపోయినా మన కుటుంబాన్ని మనం సరిదిద్దుకుంటే. ఇంకా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తదితరులు మాట్లాడారు. అది కూడా చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి, మన బిడ్డలకు మనం నేర్పించాల్సింది. అట్లాగే మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నాను. మనం అందరం కూడా నిజంగా కూడా మహిళ లేకుంటే ఒక ఫ్యామిలీ జరగదు. ఒక ఇంట్లో భార్య భర్త బిడ్డలు ఉండాలనుకోండి, భార్య ఏదైనా అనారోగ్య కారణంగా చనిపోతే ఆ భర్త సంవత్సరం లోపల పెళ్లి చేసేసుకుంటాడు. నిజమాబద్ధమా? ఎందువల్లంటే అతను వంట చేయలేడు, బయట సంపాదన తేలేడు, ఆ బిడ్డని సంరక్షించలేడు. అతనికి అవసరం కూడా అంటే కొంతమందికి తప్పదు. అదే ఒక మహిళ భర్త చనిపోతే ఆ సంసారాన్ని, ఆ బిడ్డల్ని చక్కగా అంటే భర్త లేడనే కొరత ఉంటుంది, కానీ తను వెంటనే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా తనకి రాదు. అదే కొంచెం పిల్లలు పెద్దోళ్ళు కానీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 12 ఏళ్ల బిడ్డలైతే అసలు ఆలోచనే ఉండదు. మహిళకి ఎంతో కష్టపడి ఆ సంసారాన్ని తను తీసుకొస్తుంది. అందుకని మహిళలది ప్రధాన పాత్ర. మనది మామూలుగా ఏంటంటే పురుషాధిక ప్రపంచము, ఫస్ట్ మగవాళ్ళకే ప్రిఫరెన్స్, కానీ నిజంగా ఎత్తుకుంటే మనదే ప్రధాన పాత్ర ప్రతి సంసారంలో కూడా. ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దారగా నేర్పించిన అంటే మహిళలకు ఏ విద్య నేర్పించినా కానీ వాళ్ళు దాంట్లో నైపుణ్యం బాగా సాధిస్తారు. ఒక్క టైలరింగ్ లోనే కాదు, రాకెట్లు నడపడం, విమానాలు నడపడంలో కూడా మహిళలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అంతటి ఖ్యాతి మీకు ఉన్నది. మీరందరూ కూడా ప్రతి విషయంలో కూడా నైపుణ్యాన్ని సాధించి మీరు మంచి స్థాయికి రావాలి. అంతేకాకుండా ఇంకొక మాట ఉంది. కార్యక్రమానంతరం అతిథి ఉషారాణి చేతుల మీదుగా బ్యూటిషియన్ కోర్సులో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సారంగ శ్రీనివాసులు, బ్యూటిషియన్లు రూప, గిరిజ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.